అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల అంటే వచ్చే నెల 13వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో జైరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు సురేష్ శెట్కర్ గారిని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ అయిపోయింది, ప్రచారం స్టార్ట్ అయిపోయింది. నేను నిన్న మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ హరీష్ రావు గారు వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది. ఏం మాట్లాడుతున్నారు? 10 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉంది, వాళ్ళు 10 సంవత్సరాలు చేయని పనులు 4 నెలలనే చేయలేదని చెప్పి అడుగుతుంటే పబ్లిక్ నవ్వుకుంటున్నారు. జనంలో పోయి ఇదైందా అదైందా అని అడుగుతా ఉన్నారు. నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను. 2014 కంటే ముందుగా తెలంగాణ ఉద్యమంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిండా? 3 ఎకరాల దళితులకు భూమి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? 57 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రుణమాఫీ చేస్తా అన్నాడు. 2014లో ఏకకాల రుణమాఫీ చేస్తాడు, 5 ఏళ్ళు రుణమాఫీ చేసిండు. అది మితికే పోయింది తప్ప అసలు అనేది పరిశుభ్రపడైంది. మళ్ళా 2018 వచ్చేవాళ్ళు మళ్ళీ ఏకకాలంలో చేస్తా అని చెప్పిండు, అది చేయలే. 5,000, 10,000, 15,000, 20,000 అలా చేసి చేతులు తీసిండు. మరి వాళ్ళంతా 10 సంవత్సరాలు చేయని వాళ్ళు 4 నెలల మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఆగస్టు 15 నాడు లోపల చేస్తా అని చెప్పి స్పష్టంగా దేవుళ్ళ మీద అది తప్పుదిస్తుంది. ఇక దేవుని కంటే గొప్పలు దేవుళ్ళ మీద ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలి. 6 గ్యారంటీలో 5 గ్యారంటీ చేసాము. రుణమాఫీ ఒకటి చేస్తే అయిపోతుంది. అది రుణమాఫీ అంత ఈజీగా లేదు, అది బ్యాంకర్లతో ముడిపడి ఉన్న సమస్య. 30,000 కోట్ల రూపాయలు ఒకటే ఇట్లా కొట్టబోయి బిస్కెట్లకి ఇయ్యనికి, బిస్కెట్లు చాక్లెట్లకి ఇయ్యనికి లేదు. బ్యాంకర్లతో మాట్లాడాలి. ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి చర్చలు. బ్యాంకర్లతో మాట్లాడి మొత్తము 30,000 కోట్లు గవర్నమెంట్ లోన్గా ఇచ్చి రైతులకు మాఫీ చేసి 5 సంవత్సరాలు ఆ వడ్డీతో సహా ఎవ్రీ ఇయర్ 5,000 కోట్లు 5,000, 6,000 కోట్లు కట్టి ఆ రైతుల యొక్క రుణం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే ఎక్కడ ఓట్లు పడతాయో ఏమవుతుందో అని చెప్పి ఊళ్ళలో పోయి కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. ఇచ్చినాం, శాంక్షన్ ఇచ్చినాం, కొన్ని డైరెక్ట్ కట్టినాం, పంపించినాం. పంపించిన దానిలో ఎంతమంది నిరుపేదలను ఇళ్లలో పంపించినావో, ఎంతమంది నీ అనుచరులను పంపించినావో అది కూడా పబ్లిక్ తెలుసు. అది కాకుండా సొంత జాగాలు కట్టుకోమని కాంట్రాక్ట్ పిలిచి ఇచ్చి వాళ్ళకి బిల్లు ఇవ్వకపోతే ఊళ్ళల్లో ఇవాళ మొత్తుకుంటా ఉన్నారు వాళ్ళు. మళ్ళీ దానికి కూడా డ్రామా చేసి 26 కోట్లు ఉన్నది. నేను మంత్రికి లెటర్ పెట్టినా, మంత్రి గారు రవీంద్ర రెడ్డి ఇయ్యొద్దని చెప్తున్నాడు. దానికి ఏమైనా పొద్దున్న ఇచ్చేది ఉంటే బాన్స్వాడ నియోజకవర్గంలో జరుగుతున్న అవకతవకలు అనేక విషయాలు నేను దృష్టికి తీసుకురావడం జరిగింది. మా అధికార ప్రతినిధి టీపీసీసీ అధికార ప్రతినిధి అయిన అన్న బాలకిషన్ గుప్తా గారు గిట్ట మెదక్కి వచ్చారు. ప్రతిమా మీకు అందరికీ తెలిసిన వాళ్ళే. నేను రాష్ట్రం దృష్టిలో పోకుండా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి, భారతీయ జనతా పార్టీకి ఎందుకు తిరస్కరించాలి, బీఆర్ఎస్కు ఎన్నికల తర్వాత ఎట్లా బీఆర్ఎస్ ఇవ్వాలనే అంశంపై కొంత సమాచారం దృష్టి తీసుకోవచ్చా. ఇంతకుముందు జరిగే ఎన్నికలు చాలా సాక్షిగా, చాలా సజావుగా, విలువలతో కూడిన ఎన్నికలు జరిగినాయి భారతదేశంలో. కానీ 1925లో ఆర్ఎస్ఎస్ పుట్టి
1924 అంటే 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పుట్టిందే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్ని తీసివేయాలనే ఉద్దేశంతో పుట్టిన ఆర్ఎస్ఎస్. 100 సంవత్సరాల చరిత్రలో అప్పుడు ఎల్కే అద్వానీ ఉన్నప్పుడు, అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు ఒకసారి ప్రయత్నం జరిగినాయి. కానీ ఇప్పుడు చాలా సీరియస్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీకో కాంగ్రెస్కు జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు నాథరాం గాడ్సేకి గాంధీజీ మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కావు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. రాజ్యాంగాన్ని మార్చేయాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ వద్దు, ఉద్యోగాలు వద్దు, పబ్లిక్ సెక్టార్ వద్దు, అభివృద్ధి వద్దు అంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. బీఆర్ఎస్ పార్టీ అయితే సచ్చిన పాములక కింద పడ్డది. మా అన్న పగటి కళలు అంటాడు. అందరికీ రాత్రి కళలు వస్తే ఆయన పగటి కళలు వస్తున్నాయి ఈ మధ్యలో. ఎందుకంటే రాత్రిలో టానిక్ తాగుతారు, కళ వచ్చింది గిట్ట మర్చిపోతారు, పొద్దుగాల మళ్ళీ యాద్ చేసుకుంటారు. మళ్ళోసారి ముఖ్యమంత్రి అవుతాడు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మంత్రులను కలవలే. పోచారం ఒక 50 సార్లు ఫోన్ చేసిండు, నేను వచ్చి కలుగుతాను. రానియకుండా గేట్లు గడిలు బంద్ చేసి, ఇవాళ మీరు సెక్రటరియట్ చూడండి, సంక్రాంతి, దీపావళి, దసరా పండుగ ఉన్నప్పుడు ఊర్లలో ఎట్లా ఉంటుందో ఆ విధంగా కలకలలాడుతుంది మంత్రులతో. సెక్రటరియట్ నేనే కట్టినా అంటాడు. నీవు కట్టినా వాస్తవమే. నీ క్యాబినెట్లో అందరూ పోచారం శ్రీనివాస్ రెడ్డి లేకుండా ఉన్నారు కదా, ఏం చెప్పినా సపోర్ట్ కొట్టి తీర్మానం పాస్ చేసాడు. అది గిట్ట నీ పేరు మీద చేసుకుంటే సపోర్ట్ కొట్టే మంత్రులే కదా. ఎవడు నా లేక 2 సంవత్సరాలు విడిచిపెట్టి బయటికి వచ్చేటోడు కదా. మంత్రి పదవులు ఇంపార్టెంట్ వాళ్ళకు. నాకు 2 సంవత్సరాలు ఇంకా 10 ఉన్నప్పుడు గిట్ట నేను ఇటువంటి తెలంగాణ కాదనే ఉద్దేశంతో బయటికి వచ్చాను. ఇవాళ ప్రగతి భవన్ కట్టించిన నేను, ఆయన బాగా తెలుసు. ఆ ప్రగతి భవన్లో ఉండి 10 సంవత్సరాలు ఆ రోడ్ నెంబర్ 14 బంగ్లాలో ఉండలేకపోతున్నాను. ప్రగతి భవన్ ఒక బానిస భవన్గా తయారైపోయింది. ఇవాళ చూడండి, ప్రగతి భవన్ ఒక దళితుడు ముఖ్యమంత్రి ఉండే ఇంట్లో ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న ఇంట్లో ఒక గిరిజన మంత్రి ఉన్నారు. ఇది మార్పు కాంగ్రెస్ పార్టీ. సెక్రటరియట్ ఇంత పెద్ద గట్టిలు కానీ జైలు కాంగ్రెస్ ఎక్కువ ఉండే, ఎవరు గొప్పపోతుండే. ఇవాళ చూడండి బ్రహ్మాండంగా ఇది అవుతుంది. ఈ దేశంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గురించి మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి. కానీ 10 సంవత్సరాల ముందు అయిన ప్రధానమంత్రి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అబద్ధాల ప్రధానమంత్రి అంటే గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కడికి. ప్రతిదీ అబద్ధమే. ఇప్పుడు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి హిందూ ముస్లిం అని వేరు చేసి మళ్ళా అధికారంలో రావడానికి ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్ర. నిన్న ఢిల్లీ పోలీసు వచ్చారు, మార్ఫింగ్ చేసారు మీరు అని ముఖ్యమంత్రికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన అటల్ బిహారీ వాజ్పేయి మాట్లాడిన ఆ రోజులలో ఉంది, ఎల్కే అద్వానీ మాట్లాడిన రిజర్వేషన్ మీద ప్రధానమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడింది. 5 సంవత్సరాల ముందు రాజ్యాంగాన్ని మారుతాన్ని చెప్పిన అమిత్ షా కానివ్వండి, ప్రధానమంత్రి ఇప్పుడున్న ప్రధానమంత్రి 5 సంవత్సరాల ముందే చెప్పింది. ఈసారి కనుక భారతీయ జనతా పార్టీ అబ్కే బార్ 400 పార్, ఏడ 400 పార్ అవుతుందో నాకు అర్థమైతలేదు.
308 సీట్లకు పోటీ చేసి 400 ఎన్డీఏ కూటమి అన్ని కలుపుకుంటే ఒక్కడు ఓడిపోడు, 400 పోటీ చేస్తాడు. అంటే 400 సీట్లు వస్తాయి. రాజ్యాంగాన్ని మార్చేయవచ్చు. 2/3 మెజారిటీ కనుక ఉంటే రిజర్వేషన్ తీసేస్తాం. తర్వాత పబ్లిక్ సెక్టర్ని ప్రైవేట్ చేస్తాం. 2 కోట్ల ఉద్యోగాలు ఇయ్యం. ఈ దేశానికి ఆదాని అంబానీకి అంటగడతాం. చైనా ఒక దిక్కించి భారతదేశం భూభాగంలో చొరబడితే జై శ్రీరామ్ అనుకుంటా మేము గుడి కట్టినాం. మీ రాముడు ఎంత భగవంతుడో మా గిట్ట అంతే భగవంతుడు. కానీ రాముడిని ముంగడి పెట్టి ఇంకా ఒక ప్రధానమంత్రి మాట్లాడే మాటలు, కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో వస్తే మీ పుస్తెలు అమ్మి ముస్లిం సోదరులకు పెడతారు. అది ప్రధానమంత్రి రెచ్చగొట్టే భాష. ఒక ప్రధానమంత్రికి అటువంటి మాట్లాడేది సరికాదు. అమిత్ షా అంటాడు, ఈసారి మమ్మల్ని గెలిపియండి, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఉండదనేది ఆయన మాట్లాడు. ఇంకో ఆయన మన కిషన్ రెడ్డి అట్లా చెప్పలేదు, ఇగో ఈ విధంగా చెప్పిండని ఆయన చేస్తాడు. నేను నిన్ననే ఎలక్షన్ కమిషన్ వికాస్ రాజ్కి ఒక స్టార్ క్యాంపెయినర్గా, ఎలక్షన్ కమిటీ కోఆర్డినేటర్గా నన్ను ఏఐసిసి నియమించిన తర్వాత హైదరాబాద్లో రెచ్చగొట్టే ప్రసంగాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ కుట్ర చేస్తున్నారు. 4-5 నెలలు వచ్చే కాంగ్రెస్ పార్టీని కొట్లాట పెట్టి, హిందూ ముస్లిం గొడవలు పెట్టి, కర్ఫ్యూ వాతావరణం తీసుకువచ్చి, నేను ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కర్ఫ్యూ జరిగిందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 5 నెలల్లో కర్ఫ్యూ జరిగిందని ఈ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం 3 కుట్రలు బందుతున్నాయి. ఎక్కడ విలేకరులు మీరు ఉన్నారు, ఆ వీడియోలను చూడండి. ఆమె మాట్లాడుతుంది, ఒక లేడీ, భారతీయ జనతా పార్టీకి మాధవీలత మాట్లాడుతుంది. విజువల్ అన్ని సోషల్ మీడియాలో వస్తుంది, మీరు చూస్తున్నారు. ఇవాళ 10 సంవత్సరాలు ఇక్కడ బీబీ పటేల్ ఖాళీ బిజినెస్ పటేల్గానే చేసిండు. ఆయన ఎప్పుడు బాన్సువాడ నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి కావాలి, ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇంత అభివృద్ధి కావాలి, లేకుంటే కామారెడ్డిలో మా షుగర్ ఫ్యాక్టరీలు రావాలి, లేకుంటే మా నిజాం సాగర్కు నీళ్ళు సరిపోతాడో దానికి మరమ్మతులు చేయాలి, ఏమీ లేదు. కానీ 10 సంవత్సరాలలో జైరాబాద్ కానీ, అందోర్ కానీ, నారాయణ్ ఖేడ్ కానీ, జూకల్ కానీ, బాన్సువాడ కానీ, ఎల్లారెడ్డి కానీ, కామారెడ్డి గురించి మాట్లాడిన నాయకుడు 10 సంవత్సరాల తర్వాత వచ్చి పార్టీని మారి ఈసారి నన్ను గెలిపియండి, నేను మంత్రి అవుతా. అబ్కే బార్, నేను ఇప్పుడే అన్నా ఎల్లారెడ్డిలో, అబ్కే బార్ 400 పార్, అబ్కే బార్ నరేంద్ర మోదీ సదన్ కే బార్. అంటే పార్లమెంట్లో ఒక 200 సీట్ల కంటే ఎక్కువ దాటని పరిస్థితి ఉంది. యూపీఏ ప్రభుత్వంలో ఇండియా కూటమి బ్రహ్మాండంగా ఇదవుతుంది. ఏదో కన్విన్స్ చేసి 400 కాకపోతే 300 వస్తాయి కానీ అని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగం. అందులో నాకు 14 సీట్లు ఇవ్వండి, నేను చక్రం తిప్పుతాను. నిన్న చక్రం మీద ఉల్ట తిరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్. 10 సంవత్సరాలు ఈయన అవినీతి, ఈయన అహంకారము, వీళ్ళ కుటుంబ పరిపాలన చూసి ప్రజలు తిప్పి కొడితే ఇప్పుడు జనాలకి ఆరిపోతుంది. ఎప్పుడన్నా తిరిగిందా 10 సంవత్సరాల? ఏ ఎమ్మెల్యే కన్నా గెలిచిండా? ఏ మంత్రుల గురించి మాట్లాడిర్రా? తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు, చండకుని కొడుకు. ఇలా ప్రజలు అంటారు గోవింద మధ్య గోవింద, కేసీఆర్ గోవింద. నేను మొన్న అన్న మీటింగ్లో గోవింద భజ గోవింద, బ్యూటీ పార్లర్ గోవింద. ఆమె భయం కదా కవితమ్మ, లిక్కర్ ఇస్కామ్.
ఈ ఎన్నికలో వీళ్ళ కుటుంబం గోవింద. ఇది లాస్ట్ ఎలక్షన్ బీఆర్ఎస్. పోచారం శ్రీనివాసరెడ్డి గిట్ట ఇది లాస్ట్ ఎలక్షన్. ఎందుకంటే బీఆర్ఎస్ ఉండదు, ఆయన వయసు ఉండదు, తర్వాత ఆయన పోటీ చేసే పరిస్థితి ఉండదు, ఆరోగ్యం గిట్ట సహకరించాలి కదా. చిన్న కొడుకు డాన్ని పెడతాడు, దోచుకో దంచుకో జేబు దిక్కుకో అనే విధంగా తయారవుతారంటే ఆయన కోటేసుకోండి. ఉదయం లేచి 10 రోజుల ముందు వచ్చి ఇన్ని ఓట్లు సాధిస్తే దాన్ని ఈసారి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏనుగు రవీందర్ రెడ్డి 100% బాన్స్వాడ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. 1999 ఎన్నికలు చూసినా మా చిన్న పోటీ చేసినప్పుడు ఆ రోజు 37,000 మెజారిటీ బాన్స్వాడకు వస్తే 5,000 ఓట్లతోటి సంతోష్ రెడ్డి ఎంపీగా ఓడిపోయింది. ఎప్పుడు బాన్స్వాడనే కాపాడుతుంది. పోయినసారి 30,000 మెజారిటీ బాన్స్వాడ ఇస్తే మా మదన్ మోహన్ రావు మళ్ళీ 5,000 ఓట్లతోటి ఇక్కడ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు నేను ఇవాళ ముఖ్యమంత్రితోటి వస్తూ మాట్లాడుతూ రామలందర్ నీ చెప్పు, ఎందుకన్నకు చెప్పు, ఎట్టి పరిస్థితిలో ప్రతి ప్రజల దగ్గర పోయి 15వ తేదీ 2 లక్షల రుణమాఫీ ఎట్ ఏ టైం చేస్తామని కార్యకర్తలు ఇంటికి తిరిగి చెప్పాలి. మీరు ఏం భయపడవద్దు, నేను మాట ఇచ్చిన 600 15 ఆగస్టు రోజు 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది. మీరు ప్రతి ఇంటికి పోయినప్పుడు కార్యకర్తలు ఎంతమందికి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చిందో అడగాలి. ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు మనకు ఒక మైండ్లో ఉంటుంది. రెండవది జీరో బిల్, 200 యూనిట్లు ఎవరికైతే కాలేదో అది గిట్ట ఒక సమాచారం అన్నకు తీసుకోమనండి. నియోజకవర్గాల వారీగా మనకు ఇదవుతుంది. 5 లక్షల రూపాయలు ఇచ్చి 4 లక్షల ఇల్లు శాంక్షన్ చేసినాం. అది ఎవరన్నా ఎక్కడన్నా భూమి ఉంటే కట్టుకోవచ్చు, ఆ బడ్జెట్ ఉంది. ఎలక్షన్ కోడ్ కాగానే 4 లక్షల ఇళ్లకు డబ్బులు రిలీజ్ చేస్తాం. అది చెప్పండి. మీరు గట్టిగా మనం ఏదైతే వాగ్దానాలు చెప్తున్నామో 6 గ్యారెంటీలు, ఇంత భయపడకండి, ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండవద్దు. మీరు ప్రతి ఇంటికి చెప్పాలి అనే ఉద్దేశంతో ఇలా స్టార్ క్యాంపెయినర్గా నేను ఇప్పటికే మెదక్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, సాయంత్రం 7:30-8 గంటలకు నారాయణఖేడ్, ఈ విధంగా మొత్తము 17 పార్లమెంట్లో పనిచేస్తూ టీం. ఈసారి 14 సీట్లు కనుక మనం గెలుచుకుంటే దేశ ప్రధాని రాహుల్ గాంధీ అవుతారు. ప్రజాస్వామ్యంగా ఉంటుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో మనం చేయాలంటే బిహెచ్ఎల్ వంటి కర్మాగారాలు రావాలంటే, ఎన్ఎఫ్సి డిఫెన్స్ అటువంటి ఫ్యాక్టరీ రావాలంటే, బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ ప్రారంభం కావాలంటే, ఇటు గాంధారి ఆ ఏరియాలలో బాన్స్వాడలో పోడు భూముల సమస్య పోవాలంటే, గిరిజన రైతులకు పట్టాలు రావాలంటే, 2 లక్షల రూపాయలు రుణమాఫీ కావాలంటే భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయవద్దనేది అభిప్రాయం. ఇంత సారా కూర కారకు పోచారం శ్రీనివాసరెడ్డి ఇచ్చే ఓటుకు 5,000కు మీరు కనుక ఆషామాషిగా ఈ ఎన్నికలు అనుకుంటే ఇది చాలా ప్రమాదకరమైన ఎన్నికలు. ఈ 4 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. 30 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి కాగానే 30 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం. అనేక ప్రాజెక్టులు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కాళేశ్వరం అటువంటి బేకార్ ప్రాజెక్టుని తిరస్కరించి నిజాం సాగర్, నాగార్జున సాగర్, తర్వాత శ్రీశైలం,
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టి దాదాపు 50-60 ఏళ్ళు ఉన్నా ఇంత చెక్కు చెదరలేదు. సర్రుగా నీళ్లు దారితే ఇక్కడ కట్టగడితే అది ప్రాజెక్ట్. ఈయన మా అన్నగారు ప్రాజెక్ట్ కట్టింది. బొక్కెన ఈ బొక్కెనకెళ్ళి మూటబావి, ఆ బొక్కెనకెళ్ళి ఇట్లా ఇది చేస్తూ ఉంటే అటువంటి మొన్న ఒక ఆర్టికల్ రాసిన, సోవియట్ యూనియన్ మనకంటే ప్రపంచంలో అగ్రగామి ఉన్న రాష్ట్రాలు, దేశాలు ఇటువంటి ప్రాజెక్టు మొదలుపెట్టి ఇది తెల్ల ఏనుగు ఎంత పెట్టినా దానికి తక్కువ అని క్యాన్సల్ చేసుకున్న రోజులు ఉంది. గలగలలాడే గోదావరి గంగమ్మ తల్లిని రీడిజైన్ పేరు మీద కొండపోచమ్మకు మళ్ళించి లక్షలాది ఎకరాలు ఉన్న ఫామ్ హౌస్కి ఇది చేసుకొని నీళ్లు దోపిడీ చేసి కృష్ణానది నీళ్లు అమ్ముకొని ఇవాళ కరెంట్ షార్ట్ ఉంది, కరెంట్ ఇది ఉంది. నేను ఉన్నప్పుడు కరెంట్ ఎట్లా ఉండే, రైతులు ఎంత ఆనందంగా ఉండే. నేను 4 నెలలు ఇట్లా తలకాయ తిప్పగానే మొత్తం రాష్ట్రం ఆగమైపోయింది. తెలంగాణ కరువులో పోయింది. తెలంగాణ కరువులో ఇది ఒక తెలంగాణ కానీ కాదు, 13 రాష్ట్రాలు, ఇండియాలో 13 రాష్ట్రాలు కరువుతోటి ఉన్నాయి. నిన్న ఒక స్టేట్మెంట్ ఎంత ఘోరంగా అంటే, ఉస్మానియా యూనివర్సిటీ 10 సంవత్సరాలు అక్కడ పోలేదు, విద్యార్థిని చూడలేదు. రాష్ట్రపతి వస్తే భయంతో పోయిన ముఖ్యమంత్రి అగో వార్డన్ చెప్పిండు, చీఫ్ వార్డన్ చెప్పిండు, కరెంటు షార్టేజు, వాటర్ షార్టేజు, మీరు అందు గురించి హాస్టల్ ఖాళీ చేయండి, ఓ ప్రభుత్వం ఏంది అని ఆయన చెప్పించడానికి, ఆ వార్డన్ ఇది చేయడానికి 10 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు యాదికి రాలే. ఇవాళ ఆ వార్డన్ చెప్పగానే ఈ ఉస్మానియా యూనివర్సిటీ లేకుంటే కాకతీయ యూనివర్సిటీ, ఎక్కడైతే గవర్నమెంట్ ఉన్న యూనివర్సిటీని ప్రైవేటీకరణ చేసి ఆ యూనివర్సిటీని భూస్థాపింప చేయాలనే ఉద్దేశంతో ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి మాట్లాడే అర్హత ఈ కుటుంబానికి కానీ కేసీఆర్కు లేదు. దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు కన్నా నువ్వు ఎన్నికల ముందు పోయి ఆ విద్యార్థులతో ఒక మీటింగ్ పెడితే నీకు చరిత్ర చెప్తారు వాళ్ళు. కానీ నువ్వు ఇంకా రెచ్చగొట్టి మీరు అనుకుంటారు కార్నర్ మీటింగ్లో అవి జనాలు ఏమొస్తారు అని నేను ఒకడు అన్నాడు నాకు. తమి అది కార్నర్ మీటింగ్ అవి అట్లనే ఉంటారు. నేను తెలంగాణ మూమెంట్ చేసినప్పుడు సెంటిమెంట్ మీద వచ్చారు జనాలు, కానీ ఇప్పుడు పేమెంట్ మీద వస్తారు. సెంటిమెంట్ పోయింది, పేమెంట్ ఇప్పుడు ఏ మీటింగ్ అయినా పేమెంటే, నో సెంటిమెంట్. ఆ రోజు తెలంగాణ 2001 నుంచి 2014 వరకు సెంటిమెంట్ రెచ్చగొట్టిన, ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్ కొంచెం తక్కువ అయితే దాన్ని లేపినాం. ఆ రోజు హరీష్ రావుకు మామ అరెస్ట్ అయినప్పుడు నెత్తి మీద పోసుకున్నది గ్యాస్ మీద దొరుకుతుంది కానీ కూలలు పెట్టే దొరుకుతుంది. అట్లా టెంప్ట్ చేసి 1200 మందిని పొట్టన పెట్టుకోవాలి. ఆ రోజు ఏమడిగినాం మేము? మాకు 200 రైతు బంధు కావాలి, పింఛన్ కావాలి, 5000 రైతు బంధు కావాలి అని ఇచ్చినామా తెలంగాణ? మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మా పొలాలు సస్యశ్యామలంగా ఉండాలి, ఆంధ్రలో పెత్తనం పోవాలి, తెలంగాణ బాగుండాలి అనేది చేసినాం. బంగారు తెలంగాణ కావాలి, బంగారు తెలంగాణ వాళ్ళ కుటుంబం అయింది. 10 సంవత్సరాలలో బేకారు తెలంగాణ చేసారు. ఈసారి ఎన్నికల్లో వీళ్ళు ఓడిపోతారు. మేమేం తప్పు చేసినా మాకు రాళ్లతోటి కొట్టరు అన్నారు. వచ్చే ఎన్నికల వరకు గడాఫీని మోరులో తొక్కినట్లు తెలంగాణ ప్రజలు ఎదురు తిరుగుతారు. వీళ్ళ కుటుంబానికి ఇక్కడికి వెళ్ళి పారిపోతుంది. నిన్న చెప్పిన నేను, అరే రాము ఇది లేవది పోదురా, నువ్వు వెళ్ళిపోరా లండన్కు, ఎంత ఇది చేసినా ఇది లేచేటట్లు లేదురా అని. ఒకడు లండన్, ఒకడు దుబాయ్ వెళ్ళిపోతారు. వీళ్ళ మాటలు మీరు నమ్మకండి. 14 వస్తుంది, మాకు ఎక్కడ 14 వస్తున్నాం. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంట 6 నెలల. ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? ప్రజాస్వామ్య పద్ధతిలో 64 సీట్లు ఇచ్చారు మాకు. నీ లేక 12 మందిని డబ్బులు ఇచ్చి కొనుక్కునేటట్లు లేదు. 20 మంది టచ్లో ఉన్నారంట. 20 మంది వాళ్ళ టచ్లో ఉన్నారు. మేము పైసలు చేయకుండా రెడీ ఉన్నారు.
కానీ మా వాళ్ళు 20 మంది అంటే కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయడం. ఇప్పుడు మీరు ఆగండి, నేను చెప్పినప్పుడు మీరు రండి అంటే ఆ 20 మందిని ఆపడానికి అది 20 అటు ఉన్నారట అని 20 ఇటు వస్తే అరే నీకు మంత్రి ఇస్తే ఎక్కడ పోతుంది ఇట్లా రకరకాలుగా చెప్పి పొద్దుగాల ఒకటి మాట్లాడతారు, కొంత అర్థమవుతుంది. సాయంత్రం కొంత మాట్లాడతారు, అది సగం అర్థమవుతుంది. మీకు రాత్రిలో మాట్లాడింది ఎవరికి అర్థం కాదు. ఇంత సోడా, ఇంత నీరు, ఇంత శర్మ తర్వాత ఉంటుంది సంగతి. దయచేసి మీరు కన్విన్స్ కావద్దు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేయండి. బిజినెస్ మ్యాన్ అయిన బీబీ పటేల్ని పారదోడండి. పని చేసే మన అభ్యర్థి సురేష్ శెట్కర్ని గెలిపియండి. ఏదైతే జైరాబాద్ పార్లమెంట్ ఉందో అభివృద్ధిని నోచుకుంటూ ముందుకు సాగండి మీకు తెలియపరుస్తూ, ఇంతసేపు విలేకరులు కానివ్వండి, మా కార్యకర్తలు కానీ ఇంత ఓపికగా ఇంత హాయిగా ఇన్నందుకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.